మీకు తెలుసా ఎవరికైనా ఆన్సర్? పోనీ అట్లీస్ట్ తెలుసుకుందాం అనుకుంటారా? తెలుసుకుందాం అనుకుంటారా? సైలెంట్ చూస్తాను నేను చెప్పబోయే గట్టిగా తెలుసుకుందాం అనుకుంటారా? సూపర్. తెలుసుకోండి, సింపుల్ లాజిక్ సార్, మీ అందరికీ తెలుసు. కాకపోతే అదే మర్చిపోయినా నన్ను ఉంటారు. ఒక గ్రేట్ సీక్రెట్ ఈరోజు రివీల్ చేస్తున్నా. మీకు ట్రస్టింగ్ ఉన్నంత మాత్రాన మీ జీవితంలో మీ సక్సెస్ గురించి, మీ లైఫ్ గురించి హంగ్రీగా ఉన్నంత మాత్రాన మీ అందరికీ ఇన్సైట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే అది ఒక ఛాన్స్ ఉంటే బాగుంటుంది నా జీవితంలో, నా లైఫ్లో. అవునా కదా? ఉండలేదు మీకు? అదే ఒక్క ఛాన్స్ ఉంటే బాగుంటుంది నా లైఫ్లో, నన్ను ప్రూవ్ చేసుకుని ఉండేదా లేకుండా ఒక్క ఛాన్స్ ఉంటే కదా లైఫ్లో నా పక్కింటి నా ఫాదర్కి ప్రతి ఒక్కరు చూపిస్తా నా టాలెంట్ ఏందో అని చెప్పి. సో ఆ ఛాన్స్ ఏంటి అంటే ఇన్ని డేస్ వెయిట్ చేస్తున్నారు కదా. లెట్ మీ ఇంట్రోడ్యూస్ దట్ వన్ ఆపర్చునిటీ టు యూ, దట్ ఈస్ స్నిగ్ధా గారు. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ స్నిగ్ధా సార్. గట్టి ఒక్కసారి మన ఆపర్చునిటీకి క్లాస్ ప్రోగ్రామ్ మీరు అందరూ ఇంటర్వ్యూగా తెలుసుకుంటారు. ఏదో 22 years కదా చిన్న స్టోరీ చెప్తుండ్రు. అండ్ నేను ఏదో బొమ్మలు చూసేసి స్నిగ్ధా కంపెనీ ఆపర్చునిటీ దీనికి క్లాస్ కొట్టమంటుందని ఒక్క 25 minutes మీరు నాకు టైం ఇస్తే ఈ కంపెనీలో మనం ఎట్లా సక్సెస్ఫుల్ కావచ్చు చెప్తాను. సి మనందరికీ తెలిసింది రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పి, అవునా కదా? సో రియల్ ఎస్టేట్ కంపెనీలో మ్యాక్సిమం బయట ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, లేదంటే ఫ్లాట్స్ ఉంటాయి, లేదంటే విల్లాస్ ఉంటాయి. కానీ మనం ఒక బల్క్ ప్రోడక్ట్ ఒక వస్తాం. మన దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అండ్ ఓపెన్ ప్లాట్స్ ఉంటుంది. ఇంటి పెట్టుకొని కూడా మనం సక్సెస్ఫుల్ కావాలంటే లాక్నెస్ మన దగ్గరనే ఉంది, డ్రాబ్యాక్ మన దగ్గరనే ఉంది. అండ్ ఇందులో ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి 25 సంవత్సరాల కంపెనీని రన్ చేస్తున్నారు మిస్టర్ చందర్ రెడ్డి గారు. అది హ్యూజ్ ఉంటుంది. 30 years ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ మనందరం 4 ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 30 years ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. అండ్ స్నిగ్ధా స్టార్టెడ్ ఇన్ 1995లో బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ద్వారా స్నిగ్ధా భువనగిరి దగ్గర స్టార్ట్ అయింది. అండ్ మన దగ్గర భువనగిరి దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, యాదాద్రి దగ్గర కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ ముంబై హైవే సదాశివపేట కంట్రోల్ హోటల్ దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ గట్కేసర్ పోచారం దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ కంప్లీట్గా 21.5 acres లైక్ మన ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం. వెస్ట్ సైడ్ మొత్తంలో వన్ ఆఫ్ ది టాప్ అండ్ బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉంది. సో ఇంత బెటర్ ఆపర్చునిటీ అన్ని కంపెనీస్లో ఉంటుంది కదా. ఇది మరి ఇక్కడ ఏంటి అంతకన్నా స్పెషల్ అంటే సార్, మన దగ్గర నుంచి ప్లాట్ ఇవ్వడమే కాకుండా అసోసియేట్కి కస్టమర్కి ప్లాట్ ఇవ్వడం కాకుండా ఆ ప్లాట్ అమ్మడం వల్ల ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఇదంతా మాకు తెలుసు అనుకుంటే అది ఎలా సేల్ చేయాలని 100% గైడెన్స్ అండ్ ట్రైనింగ్ స్నిగ్ధా నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ ట్రైనింగ్ ఏంటి అనేది జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. దట్ మీరు అందరూ తెలిసిన టాపికే, మార్కెట్ అంతా చాలా టఫ్ ఉంది, అవునా కదా? మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి, అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఇప్పటివరకు మీ జీవితంలో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ ఉంటే ఒక ఏజెంట్ ఉండే, లేదంటే 10 కస్టమర్లు ఉంటే ఒక్క ఏజెంట్ ఉండేవాడు, అవునా కదా? కానీ ఇప్పుడు 10 కస్టమర్లు ఉంటే 100 మంది ఏజెంట్ ఉంటారు. ఈవెన్ ఇక్కడ మనం ఇంటికి అంటే తీసుకుంటే కూడా 300 మంది గ్యాస్ అయ్యామంటే ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంది ఈరోజు, అవునా కదా? ఇంత కాంపిటీషన్లో ఇంత పీపుల్ లైక్ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, మనం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం. సీ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్. డే బై డే ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది, డే బై డే ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది. సో దీనికోసం ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో మీకు ఒక బేసిక్ ట్రైనింగ్ అనేది అవసరం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరు వస్తాము ఏం తెలియకుండా చూస్తాము, ప్లాట్ కరెక్ట్ ఓకే ఇది అమ్మాలి, అమ్మితే ఇది డబ్బులు వస్తాయి, ఇది తప్ప ఎవరికి కూడా ఏం క్లారిటీ లేదు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. ఇంకేమైనా క్లారిటీ ఉందా? అలా ప్లాట్ అమ్మడానికి అతనికి ఏం చెప్పాలి, అతను ఎక్కడ ఫైటింగ్ చేయాలి, ఈ బేసిక్ డీటెయిల్స్ అతను ఐడియా ఉన్నాయా? మనం ఏం పట్టించుకోము, వస్తాము ప్లాట్ అసోసియేట్గా జాయిన్ అవుతాము, ఇంకొక 4 పట్టుకొస్తాము, 4 పట్టుకొచ్చి అదే జాయిన్ అవ్వు, ఈ డ్యూటీ ఏంటి ప్లాట్ అమ్మాలి అంతే. ఇంకేమైనా చెప్తాం అతనికి? ఏం చెప్పాము. సో నువ్వు ప్లాట్ అమ్ము అని చెప్తాము. ప్లాట్ ఎంత ఎన్ని గజలు ఉంది, ఎక్కడ ఉంది, ఏముందని చెప్పి మనకే మనం ఇంకో 4 తీసుకొచ్చేస్తాం. ఏమైతే తెలుసా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి లేదా వాళ్ళ రిలేటివ్స్కి ఎక్కడ స్వచ్ఛ ప్లేస్లో కొన్ని ఓపెన్ ప్లాట్స్ని లేదంటే ఫ్లాట్స్ని కరెక్ట్గా అయిపోరు. సో వాళ్ళు ఏం చేస్తారు, డిస్ట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. సో దీనికోసం ప్రతి ఒక్క పర్సన్కి బేసిక్గా ట్రైనింగ్ అనేది అవసరం సార్. సింపుల్గా ఆలోచించండి. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సిచ్యువేషన్ ఎట్లా మీకు ఒక స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి చిన్నప్పుడు ఇది కూడా ఒక స్టోరీ ఉండేది. ఏంటంటే ఒక క్యాప్స్ అమ్మే అతను ఉంటుండే, రైట్? ఐడియా ఒక క్యాప్స్ అమ్మే అతను
ఊరు తిరిగి టోపీలు అమ్ముతుండే టోపీలు అమ్ముకుంటూ ఊరు తిరిగి అమ్ముతుంటే ఒక రోజు ఏమైందంటే ఫుల్ నీరస పడిపోయి రెస్ట్ తీసుకున్నాం చెట్టు కింద కూర్చుంటుంది. సరే నిద్ర వస్తుంది కానీ పడుకుందామని చెప్పి టోపీలు అన్ని ప్యాక్ చేసి ఆ చెట్టు కింద పెట్టేసి పడుకుంటాడు. ఈ స్టోరీ మీ అందరూ తెలుసు కదా. పడుకున్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మంకీస్ ఏవైతే ట్రీ మీద ఉంటాయో చెట్టు మీద ఏవైతే కోతులు ఉంటాయో ఆ టోపీలన్నీ పట్టుకొని చెట్టు మీద వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ అందరూ తెలుసు కదా. తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే ఒక్క టోపీ మాత్రం అతని దగ్గర ఉంటుంది, టోపీ తీసి ఇట్లా అంటారు. సో కోతులు కూడా సేమ్ ఇట్లా అంటారు. అండ్ ఇంకో టోపీ తీసి ఇట్లా అంటారు, కోతులు కూడా ఇట్లా అంటారు. అండ్ టోపీ కింద తీసి ఉంటారు. సో కోతులు ఏం చేస్తాయి, టోపీ కింద తీసేస్తాయి, ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ నాకు తెలుసు సెకండ్ హాఫ్ అయితే 50 సంవత్సరాల తర్వాత రియాలిటీగా ఆలోచించండి. 50 years తర్వాత వాళ్ళ మన్మడు ఎవరైతే ఉన్నారో సేమ్ ప్రొఫెషన్లో ఉంటాడు, సేమ్ టోపీలు అమ్ముతూ ఉంటాడు. సో ఏం చేస్తారు, టోపీలు అమ్ముకుంటే సేమ్ ఇట్లా నీరాశ వస్తుంది, చెట్టు కింద కూర్చున్నప్పుడు ఈసారి మళ్ళీ కోతులు ఉంటాడు, టోపీ తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఈసారి తమ్ముడు ఏం చేస్తాడంటే సేమ్ వాళ్ళ తాత గుర్తుకొస్తాడు. ఏం చేస్తాడంటే టోపీని ఇట్లా అంటాడు, మంకీస్ కూడా ఇట్లా అంటాడు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అంటే అది కూడా ఇట్లా అంటాడు. అండ్ వాళ్ళకి లాజిక్ అర్థమైంది కాబట్టి టోపీ కింద వేస్తారు. కానీ ఈసారి కోతుల కింద వేయవు. మనోడు అడుగుతాడు కనీసం